అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి భాగంలో బాలయోగి కథ కంటిన్యూషన్. కొంతసేపు అయ్యాక భిక్షాటనకై అతడు దగ్గరున్న ఊరికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాం దేహి అంటూ నిలబడ్డాడు. లోపలి నుండి ఒక స్త్రీ కంఠం నాయనా క్షణం ఆగు అంటూ పలికింది. ఆ యువ సన్యాసి తనలో ఇలా అనుకున్నాడు, ఓసి దౌర్భాగ్యురాలా, నన్నిక్కడ వేచి ఉండమని చెప్పేంత సాహసమా నీకు? కానివ్వు, నా శక్తి నీకు తెలియదులే. అతడిలా అనుకుంటూ ఉండగా లోపలి నుండి మరలా వచ్చింది. అబ్బాయి, నిన్ను గురించి నీవు గొప్పగా ఊహించుకోకు. నేను కొంగను కాను, కాకిని కాను అని. ఆ మాటలు విని అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమైనప్పటికీ అతడు నిరీక్షించవలసి వచ్చింది. చివరకు ఆమె భిక్ష వేయడానికి వచ్చింది. తక్షణమే ఆ యువ సన్యాసి ఆమె పాదాల మీద పడిపోయి ఇలా అన్నాడు, అమ్మా, ఆ సంగతి మీకెలా తెలిసింది? దానికి ఆమె ఇలా బదులిచ్చింది, నాయనా, నీ యోగం కానీ సాధనలు కానీ నాకు తెలియవు. నేను సామాన్యురాలిని. నా భర్తకు జబ్బుగా ఉండటం చేత ఆయనను సేవిస్తూ నిన్ను వేచి ఉండేలా చేయవలసి వచ్చింది. యావజ్జీవితం నా ధర్మాన్ని నిర్వహించడానికే శ్రమించాను. అవివాహితనై ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించాను. వివాహం జరిగాక నా భర్త యందు నా ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. ఇదే నేను చేసే యోగ సాధన. కానీ స్వధర్మాచరణ వలన నాకు జ్ఞానోదయమైనది. ఈ విధంగా నీ మనోభావాన్ని గ్రహించి అడవిలో నువ్వు చేసిన పనిని తెలుసుకోగలిగాను. ఇంతకంటే ఉన్నతమైన విషయాలు తెలుసుకోవాలంటే నేను చెప్పే నగరానికి వెళ్ళు. అక్కడి అంగడి వీధిలో ఒక ఫలానా వ్యాధుడు నీకు ఎదురవుతాడు. అతడు నీకు కొన్ని విషయాలు చెబుతాడు. అవి తెలుసుకుంటే నువ్వెంతో సంతోషపడతావు. అప్పుడు ఆ సన్యాసి ఆ నగరానికి, ఆ వ్యాధుడి వద్దకు నేనెందుకు వెళ్ళాలి అని ఆలోచించాడు. కానీ ఇంతకుముందు తను కళ్ళారా చూసిన సంఘటన అతడిలో కొంత తెలివి కలిగించింది. కాబట్టి అతడు ఆ నగరానికి వెళ్ళాడు. నగరంలో అంగడి వీధి కనబడింది. కాస్త దూరంలో స్థూలకాయుడైన ఒక వ్యాధుడు పెద్ద పెద్ద కత్తులతో మాంసాన్ని ఖండిస్తూ కొనడానికి వచ్చిన వాళ్ళతో బేరాలాడుతూ సంభాషించడం కనబడింది. అప్పుడు ఆ యువ సన్యాసి ఇలా తలపోశాడు, శ్రీరామరక్ష, ఇతడి వద్ద నేను ధర్మాన్ని నేర్చుకోబోయేది. చూడబోతే ఇతడు రాక్షసావతారం, అంతకంటే మరేం కాదు. ఇంతలో ఆ వ్యాధుడు తల ఎత్తి చూసి ఇలా అన్నాడు, స్వామి రండి, ఆ సాధ్వి మిమ్మల్ని పంపినదా? నా పని పూర్తి అయ్యేదాకా కాస్త ఈ ఆసనం మీద కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుందో అనుకుంటూ ఆ సన్యాసి ఆసనం మీద కూర్చున్నాడు. వ్యాధుడు తన బేరసారాలు చూసుకొని సన్యాసితో, అయ్యా రండి, మా ఇంటికి దయచేయండి అని పిలిచాడు. ఇల్లు చేరగానే సన్యాసికి ఒక ఆసనాన్ని చూపించి, ఇక్కడ కూర్చుని వేచి ఉండండి అంటూ వ్యాధుడు లోపలికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు వృద్ధులైన తన తల్లిదండ్రులకు స్నానం చేయించి భోజనం తినిపించి వారిని సేవించాక సన్యాసి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, నన్ను చూడడానికి మీరు వచ్చారు. నేను మీకు చెయ్యగల పనేమిటో సెలవివ్వండి. సన్యాసి అప్పుడు ఆ వ్యాధుణ్ణి జీవుని గురించి, దేవుణ్ణి గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ విషయాల మీద వ్యాధుడు గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. వ్యాధగీత అనే పేరిట ఇది మహాభారతంలో ఒక భాగమై వేదాంత మహోన్నత తత్వరాశిగా విరాజిల్లుతుంది. వ్యాధుడు తన బోధనను పూర్తి చేసేసరికి సన్యాసి ఆశ్చర్యచకితుడై ఇలా ప్రశ్నించాడు, మీరెందుకు ఇలాంటి శరీరాన్ని ధరించి ఉన్నారు? ఇంతటి విజ్ఞానులైన మీరు ఇలాంటి ఏహ్య కర్మలను చేస్తూ ఎందుకు ఈ వ్యాధ శరీరాన్ని ధరించారు? దానికి వ్యాధుడు ఇలా జవాబిచ్చాడు, నాయన, ఏ కర్మ ఏహ్యం కాదు, ఏ కర్మ మలినం కాదు. జన్మచేత నేను ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాను. బాల్యంలో ఈ వృత్తి నేర్చుకున్నాను. నేను అసంగుడను, దేనియందు అనురక్తి లేనివాణ్ణి. నా విధిని చక్కగా నిర్వర్తింప ప్రయత్నిస్తున్నాను. గృహస్థుడనైన నేను నా ధర్మాలను నిర్వర్తించ ప్రయత్నిస్తున్నాను. నా తల్లిదండ్రుల సుఖానికై నా శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నాను. నీ యోగం గురించి నాకు తెలియదు.
నేను సన్యాసము స్వీకరించలేదు, సంసారాన్ని వదిలి అరణ్యాలకు పోలేదు. అయినప్పటికీ నీవు నా వద్ద విన్నట్టి చూసినట్టి విశేషాలన్నీ నా వృత్తి ధర్మాన్ని నిస్సంగత్వంలో నిర్వర్తించడంతో నాకు లభించాయి. భారతదేశంలో ఈ జన్మలో నేను చూసిన అత్యద్భుత వ్యక్తులలో ఒకరనదగ్గ ఒక మహర్షి, ఒక మహాయోగి ఉన్నాడు. ఆయన ఒక వింత వ్యక్తి. ఆయన ఎవ్వరికీ బోధించడు. మీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడు. ఆచార్య పదవిని అలంకరించడానికి ఇష్టపడడు. మీరొక ప్రశ్న అడిగి కొన్ని రోజులు అక్కడే కనిపెట్టుకొని ఉంటే ప్రసంగవశాత్తు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించి అద్భుతమైన తన బోధన తేజాన్ని దానిపై పరపుతాడు. కర్మరహస్యాన్ని గురించి ఒకప్పుడు ఆయన నాకిలా చెప్పాడు. లక్ష్య సాధన ఒక్కటి కావాలి. అంటే నువ్వు ఒక కర్మను నిర్వర్తిస్తున్నప్పుడు ఇతరమైన దేనిని లక్ష్య పెట్టొద్దు. దానిని ఆరాధనగా, మహోన్నత ఆరాధనగా చేస్తూ అలా చేస్తున్నంతసేపు నీ జీవితాన్ని దానికే అర్పించు. ఈ విధంగా కథలో వ్యాధుడు, పతివ్రత మనఃపూర్వకంగా మహానందంతో తమ ధర్మాన్ని నిర్వర్తించారు. దాని ఫలంగా వారికి జ్ఞానోదయమైంది. దీనివల్ల ఏ ఆశ్రమ ధర్మాన్నైనా సక్రమంగా ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తే మహోన్నతమైన ఆత్మానుభవం లభిస్తుందని తెలుస్తుంది. కర్మఫలంపై అనురక్తి ఉన్న వ్యక్తి తనకు ప్రాప్తమైన కర్తవ్యం ఇలా ఉంది, అలా ఉంది అంటూ గొణుక్కుంటాడు. ఫలాపేక్ష లేని వ్యక్తికి సమస్త కర్మలు సమాన యోగ్యాలై కనబడతాయి. స్వార్థపరతను, ఇంద్రియలోలత్వాన్ని జయించి ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందడానికి అవన్నీ వారికి పటుదల సాధనాలుగా మారిపోతాయి. తరచూ మనమంతా విశేషమైన అహంకారానికి వశులమవుతాము. కానీ మన అంగీకారాన్ని మించి మన కర్తవ్యాలు మన అర్హతను బట్టే నిర్ణీతాలవుతుంటాయి. స్పర్ధ అసూయను పెంచుతుంది. దానిచేత దయాళుత్వం నశిస్తుంది. నశపెట్టేవాడికి అన్ని కర్తవ్యాలు రుచించినవే. ఏ కర్మలు అతడికెన్నడూ తృప్తిని కలిగించలేవు. అతడి జీవితం ఒక వైఫల్యంగా నిరూపితమవుతుంది. కాబట్టి పనిచేస్తూనే ఉందాం. మన కర్తవ్యం ఏదైనా కానీ చేస్తూనే ముందుకు సాగుదాం. అందుకు సర్వదా సంసిద్ధులమై ఉందాం. అప్పుడు తప్పక మనం వెలుగును సాక్షాత్కరించుకుంటాం. ఇది స్వామి వివేకానంద కర్మయోగంలో కర్తవ్యం అంటే ఏమిటో చెప్పినటువంటి అంశము. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. తరువాత ఎపిసోడ్ మరి ఒక చక్కని అంశాన్ని గురించి తెలుసుకుందాము. విన్నందుకు ధన్యవాదములు.